హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఇదైతే కమ్మని పాలు పోసిన కూర అండి. బీరకాయ పాలు పోసిన కూర సూపర్గా ఉంటుంది. చపాతీలోకి రైస్లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది. ఇది పాతకాలపు వంట, కొత్తగా మనము ఏదో కనిపెట్టి చేస్తున్నదైతే కాదు. ఇది సంప్రదాయంగా ఎప్పటి నుండో వస్తున్నటువంటి రెసిపీ అండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది స్టార్ట్ చేసుకుందాం. బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తినే విధంగా ఈ రెసిపీ ఉంటుందండి. చాలా 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 సూపర్గా ఉంటుంది. చపాతీలో పూరీలో ఇంకా అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని అన్నంలో తింటేనైతే ఇంకా అమృతమే, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 1/2 kg లేత బీరకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను. పొట్టంతా తీసి పక్కన పెట్టానండి. అదైతే ఈరోజు చట్నీ చేయబోతున్నాను. ఎందుకంటే బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి చట్నీ చేస్తున్నా అండి. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. నూనె మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా ఆయిల్ అంతా వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెము పచ్చి శనగపప్పు వేసాను. శనగపప్పు పళ్ళ కింద వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అక్కడొకటి పళ్ళ కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొన్ని కూరగాయలలో శనగపప్పు వాడడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా శనగపప్పు చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకని మనం ఇలాంటి కర్రీస్లో కొంచెం రోజు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే 2 పచ్చిమిరపకాయలు కారానికి సరిపోని వేసాను. కర్రీకి కారం ఎంత అవసరమో అంత వేసానండి. ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి 2 వేసాను. కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి, అదేవిధంగా కొంచెం కరివేపాకు, ఇవి 2 కలిపి తాలింపులో వేసేసాను. ఇవి కూడా చక్కగా లైట్గా మగ్గితే సరిపోతుందండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వేగాల్సిన పని లేదు, మగ్గితే సరిపోతుంది. ఇలా మంచిగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. చిటికెడు ఉప్పు వేసి వేంపితే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. చూసారు కదా ఎలా మగ్గాయో? ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేద్దాము. మీరు తినేదాన్ని బట్టి పసుపు యాడ్ చేయండి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. మరీ ఎక్కువ వేస్తే కూడా చేదైపోతుంది, మరీ తక్కువ ఉంటే కలర్ తక్కువగా కనబడుతుంది. ఆరోగ్య రీత్యా కూడా పసుపు చాలా మంచిది కాబట్టి కొంచెము నార్మల్గా వాడేదానికంటే కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఇదంతా వేగిన తర్వాత ఇలా బీరకాయ ముక్కలు వేసి అంతా కలిపేసుకోవాలండి. మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంది, నేనైతే హై పెట్టలేదు. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. ముందు కొంచెం వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసాను. మరీ ఎక్కువ వేయొద్దండి, మరీ ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది. ఎందుకంటే బీరకాయలు ఉడికిన తర్వాత క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గించిన తర్వాత మళ్ళీ చూద్దామండి. చూసారా చక్కగా నీరంతా ఊరి బీరకాయలు ఎంత బాగా ఉడికాయో. నీరు ఊరద్దు అనుకుంటే ఉప్పు తర్వాత వేయాలి. ఇలా నీళ్లు ఊరాలి అనుకుంటే ఉప్పు ముందుగా వేయాలండి. ఈ కర్రీ అయితే బీరకాయలు మెత్తగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి చూస్తూ ఉండాలి. నీరంతా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు పోయాలండి. చిక్కటి పాలు ఒక 1/2 కప్పు పోయాలి. కాచి మరిగించి చల్లార్చిన పాలు, లేదా వేడిగా ఉన్నా పర్లేదు, కానీ కాచిన పాలు మాత్రమే పోయండి. పచ్చి పాలు కాకుండా మంచిగా మరిగించిన పాలు ఒక 1/2 కప్పు, లేదా బీరకాయలు ఇలా మునిగేంత వరకు పాలు పోయాలండి. అంటే ఒక్కొక్కసారి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఆంటీ 1/2 కప్ అన్నారు, నేను 1/2 కప్ వేసిన అనకుండా మీరు బీరకాయలు తీసుకున్న క్వాంటిటీని బట్టి అవి మునిగే వరకు వేయాలి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా పాలన్నీ ఇంకే వరకు ఉడికించాలండి. చక్కగా ఉడికిపోయినాయి చూడండి, పాలు కూడా ఇనికిపోయాయి, బీరకాయ ముక్కలు చక్కగా ఉడికాయి.
చూసారా పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర చల్లడమే. ఇందులో కారం పొడి అస్సలు బాగుండదండి. పొరపాటున కూడా కారం పొడి వేయకండి. చక్కగా మనం పచ్చిమిర్చి కారంతోనే బాగుంటుంది. ఒకవేళ మీరు పచ్చిమిర్చి ఇలా కనబడే విధంగా కాకుండా ఉండాలి అంటే కచ్చపచ్చగా రోట్లో దంపి వెల్లుల్లిపాయలు దంపేప్పుడే పచ్చిమిర్చి కూడా దంపి తాలింపులో వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటది. ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి. కూర పర్ఫెక్ట్ గా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా అండి. చూసారు కదా సింపుల్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటదంటే, టేస్టీ అనొద్దండి, చాలా కమ్మగా ఉంటుంది. చాలా సూపర్ గా ఉంటది. ఇంత కప్పు కర్రీ ఒక్కరమే తినొచ్చు. అంత టేస్టీగా ఉంటదండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గుర్తు పెట్టుకొని లైక్ చేయండి. ఓకే అండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ కుకింగ్ అండి.